మనీని ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆకర్షించవచ్చు, అసలు సాధ్యపడుతుంది అంటారా సార్? మన జీవితానికి మనమే సృష్టికర్తలం అండి. అంటే ఒక వ్యక్తి పేదవాడిగా ఉన్నా, ఒక వ్యక్తి ధనవంతుడిగా ఉన్నా తనే 100% కారణం. కొంతమంది జాతకంలో ఇలా ఉన్నాయి కదా, నా జాతక ప్రకారం నేను నా జీవితం ఇంతే అనుకుంటారు. ఎస్, నిజంగా చెప్పాలంటే వారి కర్మను అనుసరించి ఆ నక్షత్రాలు ఆ రాశిలో పుడతారు, దానికి ఎటువంటి సందేహం లేదు. కానీ మళ్ళీ వారి జాతకాన్ని మార్చే శక్తి వారికే ఉంటుంది, వారి చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే యువర్ ద క్రియేటివ్ ఓన్ లైఫ్. దేన్నైతే మనం ప్రేమిస్తామో, దేన్నైతే ఇష్టపడతామో ఆ పని చేయాలి, లేదా ఏ పని అయితే మనం చేస్తామో దాన్నే ప్రేమించాలి లేదా ఇష్టపడాలి. ఏ ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి ఇష్యూ అయినా సరే మా క్లాస్ లోకి వస్తే వారికి ద బెస్ట్ సొల్యూషన్ మేము ప్రొవైడ్ చేస్తామండి సంజయ్ గారు. తన లైఫ్ కి ఒక అర్థం, ఒక పరమార్థం ఉండాలనుకునేవారు ఎవరైనా రావచ్చు. సార్, మనీని ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆకర్షించవచ్చు, అసలు సాధ్యపడుతుంది అంటారా సార్? ఇది ఎంతవరకు వాస్తవం, ఏ విధంగా అంటారు? ధర్మో రక్షిత యద్భావం తద్భావం. అవునండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మనీని ఆకర్షించుకోవచ్చు. మీరు అంటారు ఎలా వస్తుందంటే, చూడండి మేడం, ఈ సబ్జెక్ట్ లో మన సబ్జెక్ట్ లో యద్భావం తద్భవతి అంటే మనం ఏ విధంగా భావిస్తుంటే ఆ విధంగా అవుతుంది. అంటే మన జీవితానికి మనమే సృష్టికర్తలం అండి. అంటే ఒక వ్యక్తి పేదవాడిగా ఉన్నా, ఒక వ్యక్తి ధనవంతుడిగా ఉన్నా తనే 100% కారణం. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎస్, ఎలా మీరు అడొచ్చు, మీరు కర్మ అనేది ఉంటుంది, ఎంత రాసుందో అంతే వస్తుంది, పైన దేవుడు ఉన్నాడు, ఇదంతా ఉంటుంది కదా అందరి వాదన. లేదండి, కరెక్టే, మీరు అన్నది 100% నిజం. కానీ వశిష్ఠ మహర్షి ఏమంటారంటే, మన కర్మ ఏదైతే ఉందో, చూడండి మేడం, 2 పొట్టేలు కొట్టుకుంటున్నాయి మేడం, అంటే 2 గొర్రెపోతులు కొట్టుకుంటున్నాయి. తెలంగాణ చెప్పాలంటే 2 గొర్రెపోతులు అనొచ్చు. ఓకే, గట్టి కొట్టుకుంటున్నాయి. ఓకే, ఈ 2 కొట్టుకున్నప్పుడు ఏది గెలుస్తుంది? ఏదైతే బలంగా ఉంటుందో అదే గెలుస్తుంది. కర్మ ప్రకారం ఏంటంటే మనం ఏదైతే చేశామో అది అనుభవిస్తూ ఉంటారు. బట్ కర్మ అంటే కేవలం మనం చేసిన పనే కదండి, మనం ఆలోచించిన ఆలోచన కూడా కర్మే. నా గురించి నేను తక్కువగా ఆలోచించిన కూడా ఆ కర్మ ఎవరు చేశారు? మీరే. నేను దేనికి పనికిరాను, నేను పేదవాడిగా ఉన్నాను, నా జీవితంలో ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, నా శాలరీ ఇంతే, నేను బిజినెస్ చేస్తే గ్రోత్ అవ్వను, ఇదంతా కూడా కర్మే. మరి అటువంటి కర్మ మీరు ఎవరు రిలీజ్ చేశారు? ఆలోచన వారే కదా. మీరు అన్నది 100% నిజమే. మరి ఆల్రెడీ గతంలో నేను అనుకున్నాను కదా మన భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది అనేసి ఒక సందేహం వస్తుందండి సందేహ్ గారు అందరికి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏం చెప్తుంది అంటే, లా ఆఫ్ అట్రాక్షన్, గతంలో మీరు ఎటువంటి ఆలోచన చేసినా సరే, ఇప్పుడు గతంలో చేసిన ఆలోచనకు మించి గట్టిగా ఓకే ఎక్కువ ఆలోచనలు పాజిటివ్గా మీరు చేయగలిగితే, ఈ పాజిటివ్ ఆలోచనల యొక్క పవర్ నెగిటివ్ ఆలోచన యొక్క పవర్ కంటే ఎక్కువ ఉంటే ఎవరు గెలుస్తారు? పాజిటివ్. సేమ్ లైక్ దట్ విశ్వ విజయ్ అకాడమీలో చెప్పేది కూడా ఇదే మేడం. మీరు కర్మ చేసినప్పటికీ, ఆ కర్మలో నెగిటివిటీ ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచి వెనక మీరు స్టార్ట్ చేస్తే మీరు గెలవచ్చు. లేదనుకో ఇప్పుడు ఏ ప్రయత్నం చేయట్లేదు, మరి ఎవరు గెలుస్తారు? పాజిటివ్. ఏదైతే కర్మ ఉందో అది అనుభవించి తీరాలి. అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, వారి కొంతమంది జాతకంలో ఇలా ఉన్నాయి కదా, నా జాతక ప్రకారం నేను నా జీవితం ఇంతే అనుకుంటారు. ఎస్, నిజంగా చెప్పాలంటే వారి కర్మను అనుసరించి ఆ నక్షత్రాలు ఆ రాశిలో పుడతారు, దానికి ఎటువంటి సందేహం లేదు. కానీ మళ్ళీ వారి జాతకాన్ని మార్చే శక్తి వారికే ఉంటుంది, వారి చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే యువర్ ద క్రియేటివ్ ఓన్ లైఫ్. సో భగవంతుని యొక్క అంశలో పుట్టిన వారు మీరు భగవంతులే, నేను భగవంతుడే. మీరు భగవంతుడు అన్న సంగతి మీకు తెలియదు, మీరు భగవంతుడు అన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు భగవత్ స్వరూపులే. అంటే మీ ఆలోచన నుంచే మీ జీవితం అనేది ప్రారంభం అవుతుంది. మీ జీవితం ఎలా ఉండాలనుకునేది ఇక్కడ నుంచి అయినా సరే మనం నిర్ణయించుకోవాలి. మరి మనం నిర్ణయించుకుంటాం, మరి జరగదు కదా. అంటే గతం యొక్క ప్రభావం లాగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, దానికి మించిన ఆలోచనలను, మీ యొక్క మాటలను, మీ యొక్క చేష్టలను, అంటే యాక్షన్స్ పవర్ఫుల్ గా ఉండాలి. అంటే సింపుల్ చెప్పాలంటే, గతంలో మీరు ఏదైతే ఆలోచించారో ఆలోచనలకు మించి పాజిటివ్ ఆలోచన ఆలోచించాలి. గతంలో కనుక నా వల్ల కాదు, నా శాలరీ ఇంతే, నేను ఎవరితో మాట్లాడలేను, నా జీవితం ఇంతే అనేసి ఆలోచన చేసి ఉంటే జీవితం ఆ విధంగానే ఉంటుంది. సో దానికి మించిన ఆలోచనలు పాజిటివ్. ఎస్, ఐఎమ్ బ్రేవ్, కంపల్సరీ పెట్టాలి. యాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ లో యాక్షన్ ఉందా మేడం? ఉంది. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు మేడం. అంటే మనస, వాచ, కర్మణ. మన మనసులో ఏదైతే ఉందో దాన్నే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడతామో దాన్నే చెయ్యాలి. ఇక్కడ చాలా మంది సార్ మీరు అన్నది అనుకుంటే కూర్చుంటాం, కళ్ళు కంటాం, నిజంగా వస్తుంది చెప్పినట్టు మేము రెమెడీస్ ఫాలో అవుతాము, కానీ ఇంకా హార్డ్ వర్క్స్ అలాంటివి కొందరు ఎఫర్ట్స్ పెట్టారు. మన సబ్జెక్ట్ ఏంటంటే హార్డ్ వర్క్ ఉండదు మేడం, ఏముంటుంది సార్? స్మార్ట్ వర్కే. ఎందుకు చెప్పండి? హార్డ్ వర్క్ కావాల్సింది స్మార్ట్ వర్క్ సార్. ఇక్కడ హార్డ్ వర్క్ అంటే ఏంటంటే మేడం కష్టం. చిన్నప్పటి నుంచి చేసే మిస్టేక్ ఏంటంటే, పేరెంట్స్ అందరు కానీ సొసైటీ అందరు కూడా కష్టపడండి అంటారు. ఏమొస్తుంది సార్ కష్టపడి?
కష్టపడితే మ్మ్. కష్టమే వస్తుంది మేడం. అవునా సార్? ఎందుకంటే ఇష్టపడుతూ చదవాలి. ఒక పేరెంట్ ఒక చిల్లనికి ఏం చెప్పాలంటే ఇష్టపడుతూ చదవమని చెప్పాలి. Yes, ఇష్టం sir. అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనసు అక్కడ నిలుస్తుంది. మ్మ్. కష్టమైనప్పుడు మనసు పారిపోతుంది, బలవంతంగా నిలబడతావు. మేబీ ఆ టైంలో నీకు కొన్ని మార్క్స్ రావచ్చు, కొంత డబ్బులు సంపాదించవచ్చు, కాకపోతే బట్ సాటిస్ఫాక్షన్ ఉండదు మేడం. Yes. దేన్నైతే మనం ప్రేమిస్తామో, దేన్నైతే ఇష్టపడతామో ఇష్టపడతాం. ఆ పని చేయాలి. మ్మ్. లేదా ఏ పని అయితే మనం చేస్తామో దాన్నే ప్రేమించాలి లేదా ఇష్టపడాలి. మ్మ్. మనసు అనేది అక్కడ లేనప్పుడు మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా అక్కడ రిజల్ట్స్ రాదు మేడం. అందుకోసమే నా పార్టిసిపేషన్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ ఇష్టం, మీరు ఏ రంగం ఎంచుకోండి. మీరు Okay. యాంకరింగ్ రంగం ఎంచుకుంటారా, లైఫ్ కోచింగ్ రంగం Political. ఎంచుకుంటారా, పొలిటికల్ రంగం ఏదైనా ఎంచుకుంటారా, okay. క్రీడా రంగం ఎంచుకుంటారా, మ్మ్. చాయిస్ ఇస్ యువర్స్. బట్ ఎంచుకున్న రంగంలో మాత్రం మీరే నెంబర్ 1 అవ్వాలి. మ్మ్. ఒక యాంకర్ పేరు నిస్తే సంధ్య గారి పేరే రావాలి, ఒక లైఫ్ కోచ్ అంటే విజయ్ కోచే రావాలి, ఒక Yes. యాక్టర్ అంటే ఒక పేరు రావాలి, ఒక ఫోటోగ్రాఫర్ అన్నప్పుడు ఆ పేరు అంటే ఒకటి అనుకోవాలంటే మనసులో ఏమనుకోవాలంటే గట్టిగా దృఢంగా గట్టిగా అనుకోవాలి. అనుకోవాలి. ఎస్, నేను ఏదైతే అనుకుంటానో అది నేను సాధిస్తాను. మ్మ్. నా లైఫ్ లో నా పేరు ఏదైతే ఉందో అది ప్రపంచానికి వీరపడేలాగా నేను కృషి చేస్తాను. మ్మ్. ఓకే, ఇష్టపడుతూ పని చేస్తాను. Okay. ఎప్పుడైతే ఇష్టపడుతూ చేస్తుంటారో లా ఆఫ్ అట్రాక్షన్ లో 100కు 100% మనీని ఈజీగా ఆకర్షించుకోవచ్చు. ఏంటి సార్ దారులు ఏముంటాయి సార్ అట్రాక్షన్ మనీకి? ఏంటి ప్రతి ఒక్కరు, నేను కానీ మీరు కానీ చుట్టూ మన కెమెరా పర్సన్స్ ఎవరైనా కూడా మనీని అట్రాక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు అనుకుంటారు సార్. మరి ఏ విధంగా మార్గం Yes. అంటారు సార్? అందుకోసమే డెప్త్ గా మనం 7 to 8 minutes దాన్ని డిస్కస్ చేయలేము మేడం. మ్మ్. మా క్లాసెస్ లో ఏంటంటే పవర్ఫుల్ సీక్రెట్ మెథడ్స్ ఉంటాయి. అంటే Oh. మనీ బ్లాక్స్ హీల్ చేసుకొని ఫాస్ట్ గా ఎలా మనీ ఆకర్షించుకొని చేసుకొచ్చే గొప్ప గ్రేట్ మెథడాలజీ ఉంటుంది మా అంటే క్లాస్ లో. బ్రెయిన్ కి సంబంధించా, లైక్ మ్యాజిక్ కి సంబంధించిందా, లేకపోతే పోటీ తత్వంలో ఎలా పోటీ పడాలి ప్రజలతోనా? ఏం చెప్తారు సార్ అక్కడంతా ఇటు కూడా? సైన్స్ కు ఇటు స్పిరిచువాలిటీకి మధ్యలో ఉంటుంది మేడం. సైన్స్, స్పిరిచువాలిటీ యాజ్ ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎన్ఐటి తిరుచి. సో స్పిరిచువాలిటీలో నేను 18 years నుంచి చాలా రీసెర్చ్ చేశాను మేడం. అన్ని రకాల ధ్యాన పద్ధతులు నేర్చుకున్నాను మేడం. అంటే ఆనాపాన, విపాసన, క్రియాయోగ, రాజయోగ, ఇలా చెప్పుకుంటూ పోతే రామకృష్ణ మిషన్, రామచంద్ర మిషన్, ఇలా చెప్పుకుంటూ పోతే డెవోషన్ లో చాలా సబ్జెక్ట్ నేర్చుకొని వేదాంతం చెప్పేది ఒకటే మేడం, వేదం చెప్పేది ఒకటే. సో నువ్వు ఏదైతే అనుకుంటావో అది జరుగుతుంది, కానీ గట్టిగా అనుకో. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫిదా Yes, సినిమాలో ఒక sir. హీరోయిన్ ఏమంటుందినా, గట్టిగా గట్టిగా అనుకో జరిగిపోతుంది. Yes, ఇక్కడ కూడా sir. మన సబ్జెక్ట్ లో గట్టిగా అనుకోవాలి. Yes, sir. అని చాలా- ఎలా అనుకోవాలో ఎవరు చెప్పరు మేడం, మన చెప్పరు. క్లాసెస్ లో చెప్తాం. మ్మ్. పేరెంట్స్ చెప్పనిది ఎవరు వారితో డిస్కస్ చేయని సీక్రెట్స్ చాలా ఉంటాయి. ఆ మ్మ్. సీక్రెట్స్ అని క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం మేడం. లైక్ ఎనీ టైప్ ఆఫ్, కొందరికి మెంటల్ గా హెల్త్ బాగుండదు, కొందరు Hmm. ఫిజికల్ గా బాగుండరు, కొందరు ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలి అనుకుంటారు, స్టడీస్ పరంగా, మ్మ్. కొందరికి ఫ్యామిలీస్ చూసుకుంటే బాగుండు. ఎనీ వే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా సార్? ఏ ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి ఇష్యూ అయినా సరే మా క్లాస్లోకి వస్తే వారికి ద బెస్ట్ సొల్యూషన్ మేము ప్రొవైడ్ చేస్తామండి సంధ్య గారు. ఇప్పుడు కొందరు స్టేజ్ ఫియర్ ఉంటుంది, మరి కొందరు ఎంత చదివినా బ్రెయిన్ కి ఎక్కదు. ఇలాంటి వాళ్ళకి ఎలా సార్? Yes. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినప్పుడు భయపడుతూ ఉంటారు, వారికి అలా చూడండి, రకరకాల ఇక్కడ ప్లాట్ఫామ్స్. మూడిట్లో చూస్తే కామన్ ఒకటే మేడం, ఏంటి సార్? భయం. భయం ఉన్న కాడ ధనం ఉండదు మేడం. ధైర్యే సాహసే లక్ష్మి. సో ధైర్యం ఎలా తెచ్చుకోవాలనేది మా క్లాసెస్ లో క్లిస్టర్ క్లియర్ నేర్పిస్తాం మేడం. ఎక్కడైతే ధైర్యం వస్తుందో అక్కడికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అంటారు. సో ఏ రంగంలో రాణించాలంటే ధైర్యవంతంగా ఉండాలి. సో ఎలా ఉండాలనేసి మా క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. మా క్లాసెస్ కి ఎన్రోల్ చేసుకోవాలంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ అనేది ఉంది మేడం. కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది. అలా ఫామ్ నింపిన వెంటనే మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో, ఎందుకంటే మేము కనెక్ట్ చేసేది ఎక్కడ మేడం, ఆన్లైన్ లో కదా. ఆన్లైన్ క్లాసెస్. సో ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే మా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న మనీ బ్లాక్స్ అన్ని ఫాస్టెస్ట్ రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ మాకు ఓన్లీ వస్తున్నాయి మనీయే మేడం. కాదు, లైక్ అదర్ కూడా. అన్ని కూడా వస్తుంటాయి. ఎవరికైతే రిజల్ట్స్ రావాలి, సక్సెస్ అవ్వాలి, Hmm. జీవితంలో శబాష్ అనిపించుకోవాలి, తన లైఫ్కి ఒక అర్థం, ఒక పరమార్థం ఉండాలనుకునేవారు ఎవరైనా రావచ్చు, క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.